కథ ముందే రివీల్ చేయడం కరెక్ట్ అనుకోవచ్చు సార్ విశ్వంబర విషయంలో? అంటే ఈ ఫార్ములాని రాజమౌళి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు కదా. అంటే వాళ్ళు ఏం చూడబోతున్నాం అనే దాని గురించి ఆడియన్స్ని కొంత సైకలాజికల్గా మెంటల్గా ప్రిపేర్ చేయడం అన్నది ఎప్పుడు మంచిదే. తీరా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ చూపించింది ఒకటి అంటే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి చూచాయిగా చెప్పడం, ఒక 2-3 లైన్లలో కథ చెప్పడం వల్ల ఏం డ్యామేజ్ ఏం జరగదు, ఓకే, మంచిగా జరుగుతుంది. అంటే మెయిన్ పాయింట్ చెప్పేశారు కదా, 14 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, ఇది వాటన్నిటిని ఒక బ్యాలెన్స్ చేసి ఒక లోకంలాగా చూపిస్తున్నాం విశ్వంబర అనే దాన్ని చెప్పేశారు ఆయన. అదే అంటే అతను తీసిన ఫస్ట్ సినిమా బింబిసారాల్లో కూడా ఇంచుమించు అలా ఉంటుంది కదా. ఇక్కడ ఒక లోకం, తర్వాత ఇంకొక లోకం, అలాగేదో 2-3 లోకాల్లో 2-3 టైం జోన్స్లో జరిగే దీనిలాగా తీశాడు కదా. కాబట్టి ఈ సినిమా కూడా ఆ జోన్లో తీసి ఉంటాడు. చెప్పడం అన్నది దానివల్ల పెద్దగా నష్టమేం జరగదు, ఎంతో కొంత మేలే జరుగుతుంది తప్ప ప్రాజెక్ట్కి నష్టమేం జరగదు. పైగా ఇందాక నేను చెప్పినట్టు రాజమౌళి ఫస్ట్ సినిమా నుంచి దాదాపుగా ఏగా సినిమా నుంచి దాన్ని ఫాలో అవుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది ఈవెన్ RRR సినిమా కూడా నీకు గుర్తుంటే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏంటి సినిమా అనేది ముందే ఆయన చెప్పేశాడు. ఇంకా ఇప్పటివరకు మహేష్ బాబు సినిమాకి సంబంధించే ఏది రివీల్ చేయకుండా చాలా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు తప్ప ఇంతకు ముందు వరకు అన్ని సినిమాలకి ఆయన అలా చేశాడు. కాబట్టి ఇప్పుడు వశిష్ఠ ఈ సినిమాకి సంబంధించి, విశ్వంబర సినిమాకి సంబంధించి అదైతే రివీల్ చేశాడో దానివల్ల ప్రాజెక్ట్కి హెల్ప్ అయితే అవుతుంది తప్ప ఏమి డ్యామేజ్ అయితే ఏం కాదు.